కరీంనగర్ జిల్లాలో గుడి కోసం తీసిన గుంతలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. పంపు పెట్టి తోడేస్తున్న ధారాళంగా వస్తుండటంతో భగవంతుడి మహిమగా భావిస్తూ భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. పవిత్ర జలంగా భావిస్తూ తీర్థంలా సేవిస్తున్నారు. ఒకప్పుడు నీటి కోసం అల్లాడిన గ్రామంలో 6 అడుగుల గుంతలో నీళ్లు ఉబికి వస్తుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ సమీపంలోని నగునూరులో పురాతన త్రికూట శివాలయం ఉంది. శివాలయం శిథిలావస్థకు చేరడంతో దాన్ని మరోచోట పునర్నిర్మిస్తున్నారు. కాసుగంటి నారాయణరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గుడి కోసం తీసిన 6 అడుగుల గుంతలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. పంపు పెట్టి నీళ్లు తోడేస్తున్న 4 రోజులుగా ఏకధాటిగా వస్తుండటంతో భగవంతుడి మహిమగా భావిస్తూ గ్రామస్తులు పూజలు నిర్వహిస్తున్నారు. పూలు, పసుపు, కుంకుమ పెట్టి టెంకాయలు కొడుతున్నారు. ఉబికి వస్తున్న నీళ్లను పవిత్ర జలంగా సేవిస్తున్నారు. బాటిళ్లు, డబ్బాల్లో నీళ్లు పట్టుకుపోతున్నారు. ఇవాళ నిజంగానే చూసాము, నీళ్ళు కూడా తాగి చూసాము, మంచిగా ఉన్నాయి. కానీ ఇదంతా దేవుని మహిమాని కూడా మేము నమ్ముతున్నాము. ఇక్కడ అది లోపల పునాదుల నుండి మెట్లు కట్టడానికి తవ్వితే పునాదుల నుండి నీళ్ళు వస్తున్నాయి. అవి గంగా అని పవిత్రమైందని అందరు నమ్ముతున్నారు. శివుడు మాకు ఇక్కడ నెలకొని ఆయన మాకు సత్యం చూపెట్టిండని చెప్పేసి నమ్ముతూ మా ఊరికి ఒక శుభదాయకంగా మరియు మా గ్రామ ప్రజలకు మరియు కరీంనగర్ మా మండల ప్రజలందరికీ ఇది ఒక సంతోషం. ఈ ఏషియాలోనే నెంబర్ 1 టెంపుల్ అవుతుంది ఫ్యూచర్లో. నగునూరు గ్రామంలో 20 గజాల లోతు బావులు, 60 ఫీట్ల లోతు బోర్లు వేస్తే తప్ప చుక్క నీరు కనిపించదు. సుదూర ప్రాంతానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 6 అడుగుల గుంతలో నీళ్లు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు వెనకట నవనూరుకి పిల్లని ఎద్దు నన్నగిరికి ఎద్దుని ఎద్దు ఉండే. ఎందుకంటే నవనూరు కాడ నీళ్ళ కరువు చేయబట్టి ఒక మూసుకోలు సాతాడు ఎత్తుకపోయి మంచుల పైకి ఒక బిందె నీళ్ళ కొరకే తెలంగాణ వండి చేసుకొని వస్తాం. ఆ నీళ్ళ కొరకు తిప్ప పడుకొని తీసుకొని వస్తాం. ఇప్పుడు ఈ అర్ధగదం లోపలనే నీళ్ళు వచ్చినాయంటే మా చిత్తం దేవుని మయబరాబరి. వెనకట నీళ్ళ కొరకు 30 గదాల తాడును ఒక మనిషి ఎత్తుకపోవు, ఓ బిందె ఓ మనిషిని ఎత్తుకపోయి ఆడ లైన్ కట్టి 9 పొద్దుకి 6 గంటలకు పోతే 9 గంటలు 10 గంటల దాకా కూర్చుంటే బావి కాడ అవి జాలట్ట నీళ్ళలో అండు దొరుకు వాటి పాదో తీసి అడబోసుకుందాం. గుడి సమీపంలోని గుట్ట వెనుక చెరువు ఉందని, ప్రస్తుతం చెరువులో నీళ్లు ఉండడంతో భూగర్భ జలాలు పైకొచ్చుంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నీటి కోసం నగునూరు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న తరుణంలో గుడి కోసం తీసిన గుంతలో నీళ్లు రావడం సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది. భగవంతుని మహిమగా భావిస్తూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటే నాస్తికులు మాత్రం సహజంగా వచ్చే నీళ్ళని కొట్టిపారేస్తున్నారు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ఇక్కడ నీళ్లు ఉబికి రావడం గ్రామానికి అదృష్టంగా గ్రామస్తులు భావిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.